గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మహిళా పాత్ర కీలకమన్న కేసీఆర్. సభకు వచ్చే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన గులాబీ బాస్. ఈడీ విచారణ పేరుతో మోదీ సర్కార్ కక్షపూరిత రాజకీయాలు చేస్తోంది. రామాంతపూర్లో ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. జీవో 29 రద్దు చేసి 55 ప్రకారం ప్రభుత్వం మళ్లీ గ్రూప్ 1 పరీక్ష నిర్వహించాలి. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేపట్టిన నిరుద్యోగ జేఏసీ నేతలు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 స్థానానికి పడిపోయాను. నెంబర్ 2 అనేది మిథ్య అని అప్పుడే గ్రహించానన్న విజయసాయిరెడ్డి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సభ విజయవంతంతో మహిళల భాగస్వామ్యం అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించిన తగిన సూచనలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. సభ కోసం విచ్చేసే మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు కేసీఆర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, పార్టీ మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఈడీ విచారణ పేరుతో మోదీ సర్కార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుందని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. దానికి నిరసనగా రామాంతపూర్లో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ నెహ్రూ ఫ్యామిలీపై ఈర్ష్య పెంచుకొని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాణంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల పాత్ర కీలక పాత్ర పోషించారని, అలాంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేయడం మోడీ ప్రభుత్వానికి తగదని, ఇలాంటి ప్రయత్నాలను మానుకోవాలని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. అప్పుడున్నటువంటి నాయకత్వం కాబట్టి నేషనల్ కాంగ్రెస్ కాబట్టి ఇవన్నీ చేసినటువంటి వ్యవస్థను ఇవాళ నామరూపాలు. ఎప్పుడైనా దేశంలో రెండు మూడు పార్టీలు ఉండడం ఎప్పుడైనా సమంజసమే. ఎప్పటికీ ఒకరే. మీరు కాంగ్రెస్ కోసం మేము మొన్నటిదాకా మేము పరిపాలన చేశాం. ఇవాళ మీరు వచ్చారు. అది ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం. అలాంటి పరిస్థితుల్లో రేపు పొద్దుగాల మేము కూడా రావచ్చు. ఆరోగ్యకరమైనటువంటి అపోజిషన్ ఉంటే దేశము ప్రగతి పటంలో ముందుకు నడుస్తుంది. కాబట్టి నామరూపాలు లేకుండా ఒక పార్టీని నాశనం చేద్దామని చెప్పేటటువంటి దాన్ని నిరసనగా ఈ రోజు మేము ఖండిస్తా ఉన్నాం. దాని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా 120-30 సంవత్సరాల పార్టీ, దాన్ని ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనటువంటి అతి పురాణంతో ఉన్నటువంటి పార్టీ. దీన్ని నిర్మించడానికి ఎవరి శక్తి కాదు, మోదీ గారు కదా. వారు పుట్టించినటువంటి బ్రహ్మదేవుడు కూడా
ఈ పార్టీని నాశనం చేస్తున్నటువంటి ప్రయత్నం. ఎందుకంటే తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో గ్రూప్ 1 అభ్యర్థులు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. గ్రూప్ 1 ఫలితాలలో అనేక అవకతవకలు జరిగాయని, మూల్యాంకనంలో అధికారులు తప్పులు చేశారని అభ్యర్థులు ఆరోపించారు. జీవో 29 రద్దు చేసి జీవో నెంబర్ 55 ప్రకారం మళ్లీ ఎగ్జామ్స్ నిర్వహించాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా నష్టపోయిన అభ్యర్థులకు నష్టపరిహారం కల్పించాలని కోరారు. పరీక్షా కేంద్రంలో కేటాయింపులలో అవకతవకలు జరిగాయని, దానిపై రిటైర్డ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని, అవకతవకలకు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వానికి అదేవిధంగా ఇప్పుడు కూడా మరి ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించుకుంటే నామమాత్రంగా చూసి చూడనట్టుగా అదేవిధంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆ పార్టీలో తన స్థానం నెంబర్ 2 నుంచి 2000 స్థానానికి పడిపోయిందని, నెంబర్ 2 అనేది మిథ్య అని అప్పుడే గ్రహించానని వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. చాలా అవమానాల పాలయ్యా, కోటరీ వేధింపులు తట్టుకోలేకపోయా, జగన్ మనసులో స్థానం లేదని గ్రహించి ఆ వేదనతోనే పార్టీని వీడా, మరే కారణం లేదని చెప్పారు విజయసాయిరెడ్డి. మద్యం కుంభకోణంలో సిట్ విచారణకు హాజరైన అనంతరం ఆయన మాట్లాడుతూ, యూట్యూబ్, శాటిలైట్ ఛానళ్లు సాయిరెడ్డి నెంబర్ 2 అంటున్నాయి. ప్రాంతీయ పార్టీల్లో నెంబర్ 2 అనేది ఉండదు. మా పాత పార్టీ అధ్యక్షుడు స్వయంగా చెప్పారని, 1 నుంచి 100 వరకు ఎవరూ ఉండరు, 101 నుంచే ఉంటారని ఆయన స్పష్టం చేశారు. రెడీనా? పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు సిట్ ఎగ్జామినేషన్లో ఒక విట్నెస్గా లిక్కర్ స్కామ్కి సంబంధించి నన్ను సమ్మన్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 4 ఇష్యూస్కి సంబంధించి ప్రశ్నలు సంధించడం జరిగింది. మొట్టమొదటి ప్రశ్న 2019 చివర్లో హైదరాబాద్లో మా ఇంట్లో, జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి మా ఇంట్లో ఒక మీటింగ్ జరిగిందా? రెండవ సమావేశం విజయవాడలో మా యొక్క నివసించేటటువంటి విల్లాలో రెండవ మీటింగ్ జరిగిందా? ఈ రకంగా లిక్కర్కి సంబంధించి 2 మీటింగులు జరిగాయన్నటువంటి విషయాన్ని ఏపీ ఎండి బ్రెవరీస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి గారు కానీ, సత్యప్రసాద్ స్పెషల్ ఆఫీసరు ఇద్దరు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ యొక్క 2 సమావేశాల్లో లిక్కర్కి సంబంధించి జరిగినటువంటి ఈ 2 సమావేశాల్లో మీరు ఏ విషయాలు చర్చించారు, దాన్ని వివరంగా చెప్పండి అన్న విషయాన్ని సిట్ అధికారులు ప్రశ్నించడం జరిగింది. ఎవరెవరు దా మీటింగ్కి అటెండ్ అయ్యారు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ 2 మీటింగులు జరిగినటువంటి మాట వాస్తవమే. మొట్టమొదటి సమావేశం హైదరాబాదులో మా ఇంట్లో జర్నలిస్ట్ కాలనీలో జరిగింది. ఆ సమావేశానికి వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, ఎంపీ మిథున్ రెడ్డి, నేను, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి. వరల్డ్ హెరిటేజ్ డేను పురస్కరించుకొని హైదరాబాద్ మాసప్ ట్యాంక్ జేఎన్టీయూ ఆర్ట్స్ కళాశాల నెహ్రూ ఆర్ట్స్ గ్యాలరీలో డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రకారుడు సుభాని 70 ఇంటర్నేషనల్ మాన్యుమెంట్స్ పెయింటింగ్స్ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. 3 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ జరగనున్నట్లు నిర్వాహకులు సుభాని తెలిపారు. कैमरा में कैप्चर
కొద్దిగా బ్యాక్ హెరిటేజ్ డే సందర్భంగా ఇది 3 days ఈవెంట్ అన్నమాట. మన తెలంగాణలో ఉన్న మాన్యుమెంట్స్ అన్ని ఆన్ ద స్పాట్ లైవ్గా చేసిందనమాట. ఇవన్నీ యాక్చువల్గా 120 స్కెచెస్ గీశాను ఆంధ్ర డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, రామప్ప దగ్గర నుంచి, తర్వాత వేరే ప్లేసెస్ వెళ్ళి ఆన్ ద స్పాట్ అక్కడ కూర్చొని అవుట్లైన్ గీసుకుని తర్వాత ఫేర్ చేసింది. ఇవన్నీ ఎగ్జిబిషన్ కోసం మ్యాక్సిమం ఒక 70 మాన్యుమెంట్స్ ఎన్లార్జ్ చేశాను మ్యాప్ దీని మీద, క్యాన్వాస్ దీని మీద. ఈ 60 మాన్యుమెంట్స్ని మన డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ మామిడి హరికృష్ణ గారు ఒక బుక్గా తీసుకొస్తున్నారు. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని విశాఖ కేజీహెచ్లో కొత్తగా మరొక గైనకాలజీ వార్డు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ మేరకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్తో కలిసి కేజీహెచ్లో ఆయన వివిధ విభాగాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సౌకర్యాలను అడిగి ఆసుపత్రిలో పలు రికార్డులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆ లక్ష్యానికి అనుగుణంగా వైద్యులు సిబ్బంది పనిచేయాలన్నారు మంత్రి వీరాంజనేయ స్వామి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కేజీహెచ్లో పరిశీలన చేసి ఉన్న సౌకర్యాలు మెరుగుపరచడం, వచ్చేటువంటి రోగులకు కావచ్చు, వాళ్ళ యొక్క అటెండెన్స్కి కావచ్చు సౌకర్యాలు మెరుగుపరచడం చేయాలనే లక్ష్యంతో విజిట్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు కొద్ది పబ్లిక్ హాలిడే అయితే డాక్టర్స్కి ఎమర్జెన్సీ కూడా తక్కువ, అంటే ఎలక్టివ్ తక్కువగా ఉంటే ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజే పెట్టుకోవడం జరిగింది. క్యాజువాలిటీకి ఆల్రెడీ 1 crore తోటి మనం రెనోవేషన్ చేస్తున్నాం. రెనోవేషన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. కొంత సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఐసీయూలు, గైనిక్, తర్వాత మిగిలిన వాటి కూడా చూసి ఇంప్రూవ్మెంట్ కోసం ప్రభుత్వం నుంచి చేయాలనే విషయం మీద ముందుకెళ్తాం. ఏదన్నా ఉన్నా కానీ ముందు సలహాలతో వెళ్దాం. ఎందుకంటే నేను కూడా ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కేజీహెచ్ ప్రోడక్ట్, అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అప్పటికి ఇప్పటికీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఏం చేయాలనేది, ఎందుకంటే ఉత్తరాంధ్రనే కాదు ఒరిస్సాలోని దక్షిణ ప్రాంత జిల్లాల నుంచి కూడా మన దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీడియా ద్వారా కూడా గత 10 నెలల నుంచి ఇక్కడ లోపాలు ఉన్న వాటి నేను గ్రహించడం జరిగింది. ఎందుకంటే జరుగుతున్న విషయాలు మీడియా కూడా ఎప్పటికప్పుడు ప్రజా ఆరోగ్యం దృష్ట్యా మీరు తీసుకొస్తున్నటువంటి వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సమీక్షలో మనం ఏం చేయాలి, ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తాం. దీంతోపాటు కొత్తగా ఒక క్యాజువాలిటీ బ్లాక్ కోసం కూడా మనం ప్రపోజల్ సిఎస్ఆర్ కింద పెట్టున్నారు. ఇదే విధంగా ఇంకొకసారి బీజీహెచ్లో కూడా చేసి మనకి రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం ఏదైతే ఉందో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. మీకు ఆల్రెడీ హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పున్నారు, మీరు ఈ రాష్ట్రంలో మధ్యతరగతి కుటుంబాలకు కూడా 2.5 లక్షలతో ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్, ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి 25 లక్షల రూపాయలు వైద్య సేవకి ఈ విధంగా చేసుకోవడం ముందుకెళ్తున్నాం. సర్వీసెస్ నాణ్యంగా మెరుగైనగా ఉండాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం అండి. ముఖ్యంగా కేజీహెచ్లో మందుల కోసం 1.5 crore అంటే వారసత్వ సంపద.
ఈరోజు మీరు చెప్పే ఏ సమస్యలకైనా కానీ సిబ్బంది అనేది ఈ రోజు వచ్చింది కాదు, గతంలో ఉన్నటువంటి కొరతలు ఉన్నాయి. అప్పటికీ కూడా చాలా వరకు రిక్రూట్మెంట్ చేస్తున్నాం, ఇంకా చేస్తున్నాం. అవసరమైతే డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు కూడా తీసుకుని రెగ్యులర్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాం. సిబ్బందిని నింపేదాన్ని చర్యలు తీసుకుంటున్నాం, సౌకర్యాలు మెరుగుపరచడం కోసం ఇస్తున్నాం. డ్రగ్స్ కూడా అంటే ప్రస్తుతం కొరతలు ఉన్నాయనేది మా దృష్టికి రాలేదు, కానీ మీరు అంటున్నారు కాబట్టి చెక్ చేద్దాం. ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో స్ట్రెంగ్తనింగ్ కోసం వెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని గౌతమి నగర్ డివిజన్ పరిధిలో సుమారు 15 కోట్లతో రిజర్వాయర్ మంజూరైన సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చిత్రపటానికి 141 డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ సునీతారాము యాదవ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సునీతారాము యాదవ్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు త్రాగునీటి కోసం పోరాటాలు చేసేవారని, ఈరోజు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చొరవతో డివిజన్ ప్రజల కల సాకారమైందని కార్పొరేటర్ తెలిపారు. తెలంగాణ తెలంగాణ ఇక్కడ అందరము కూడా మా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ రావి చెట్టు దగ్గర గౌతమ్ నగర్ 141 డివిజన్లో గ్యాదర్ అయ్యి మన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అన్న గారికి పాలాభిషేకం జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత 4 సంవత్సరాల నుంచి మేము పాటుపడుతున్నాము ఈ రిజర్వాయర్ కోసము. ఈ కళను సాకారం చేసిన వ్యక్తి మా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అన్నకి ఏ రోజైతే మాకు ఇక్కడ రిజర్వాయర్ అవసరం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగిందో ఆ రోజు నుంచి తన వంతు సాయంగా మాతో పాటు ప్రతి ఒక్క అధికారి దగ్గరికి, ప్రిన్సిపల్ సెక్రటరీ అయితేనేమి, వాటర్ వర్క్స్ ఎండీ అయితేనేమి, ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి కూడా తిరిగేసి చివరికి సీఎం గారి దగ్గరికి కూడా వెళ్ళి మాకు ఈ రిజర్వాయర్ని శాంక్షన్ చేయించారు. మా ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం. ఒక మాట వాస్తవం, మా బస్తీ ఏర్పడి 40 సంవత్సరాల నుంచి మా నీటి సమస్య ఎదుర్కొన్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే ఇందిరానగర్కి నీళ్ళు వచ్చిన మాట వాస్తవము. మా గౌతమ్ నగర్ డివిజన్లో ఈరోజు మేము మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మర్రి రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు మా డివిజన్ పుర ప్రజల తరఫు నుండి మొత్తం గౌతమ్ నగర్ డివిజన్ ప్రజల తరఫు నుంచి ఈరోజు మేము పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మేము స్థానికంగా కార్పొరేటర్గా గెలిచిన తర్వాత మేము ఎంచుకున్న 2 ప్రాజెక్టులు, ఒకటి రిజర్వాయరు, రెండోది ఆర్యూబీ, తర్వాత మూడోది వచ్చేసి ఎండోమెంట్ ల్యాండ్స్ గురించి. అందులో ఈరోజు మాకు ఎమ్మెల్యే గారి సహకారంతో రిజర్వాయర్ ఒకటి శాంక్షన్ అయింది. కోటపల్లి మండలంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆదివాసీ యువజన సంఘం పేరున మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్స్ వెలిశాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన పంకిడి సోమారం, నక్కలపల్లి, వెంచపల్లి గ్రామాలలో వాల్ పోస్టర్స్ కనిపించాయి. ఆదివాసుల జీవనాధారమైన అడవుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటారా మావోయిస్టులారా, ఇంకెన్నాళ్ళి అరాచకాలని ప్రశ్నించారు. అడవుల్లో బాంబులు, ఆదివాసుల గుండెల్లో గుబులు, మావోయిస్టులారా సిగ్గు సిగ్గు, ఆదివాసులు మావోయిస్టులపై తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి, జాగ్రత్త అంటూ వాల్ పోస్టర్లలో స్పష్టంగా తెలియజేశారు.
కాకినాడ జిల్లా సామర్లకోటలో వరుస చోరీ ఘటనలపై పోలీసులు స్పందించారు. మఠం సెంటర్లో బైకులు చోరీకి గురైన వీధులను సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో పోలీసులు పరిశీలించి స్థానిక ప్రజలను విచారించారు. ఆయా ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్లను పరిశీలించి కొందరు అనుమానితులను విచారించారు. త్వరలోనే చోరీ ఘటనపై ముద్దాయిలను అరెస్టు చేసేలా ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ సీసీ కెమెరా వారి ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకోవాలని సిఐ కృష్ణ భగవాన్ సూచించారు. అందాల నటి సంయుక్త మీనన్ నగరంలో సందడి చేశారు. ఏఎస్ రావు నగర్లో ఏర్పాటు చేసిన నీలాంబరి సిల్క్స్ తొలి షోరూమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేతితో నేసిన పట్టుచీరలు కాలానుగుణంగా ఆకర్షణను కలిగి ఉంటాయని అన్నారు. వేడుకల కోసం వ్యక్తిగతంగా సాంప్రదాయ చీరలను ధరించడం ఇష్టపడతానన్నారు. ఈ సందర్భంగా నీలాంబరి సిల్క్స్ వ్యవస్థాపకుడు బొజ్జా పురుషోత్తం మాట్లాడుతూ స్వచ్ఛమైన చేనేత పట్టు పరిశ్రమలో 25 సంవత్సరాల అనుభవం ఉందని, ఆ అనుభవంతోనే ఎల్లప్పుడూ నాణ్యత, ప్రామాణికత, వైవిధ్యంపైనే దృష్టి కేంద్రీకరించి నాణ్యమైన పట్టుచీరలు తక్కువ ధరలకు విక్రయిస్తున్నామని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. ఏఎస్ రావు నగర్లో ఉన్న జనాలందరూ నీలాంబరి సిల్క్స్కి ఒక పెద్ద సపోర్ట్ ఇచ్చేసేయండి. వాళ్ళ ఫస్ట్ షోరూమ్ అనమాట. 20 ఇయర్స్గా ఆన్లైన్లో ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు ఒక ఫిజికల్ షోరూమ్ పెట్టేసి ఒక బిగ్ షోరూమ్ అండి. ఇంకా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పురుషోత్తం గారు అండ్ ఫ్యామిలీకి ఒక పెద్ద విషెస్ చెప్తున్నాం. ఎందుకంటే ఒక చిన్న ప్లేస్ నుంచి ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడ 20 ఇయర్స్ 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడ ఇంత పెద్ద షోరూమ్ ఇనాగ్రేషన్ చేయాలంటే ఆ జర్నీ ఏంటో వీ కెన్ ఓన్లీ ఇమాజిన్. సో ఇది ఒక స్టార్టింగ్ అని నేను చెప్తున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మహిళా పాత్ర కీలకమన్న కేసీఆర్. సభకు వచ్చే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన గులాబీ బాస్. ఈడీ విచారణ పేరుతో మోదీ సర్కార్ కక్షపూరిత రాజకీయాలు చేస్తోంది. రామాంతపూర్లో ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. జీవో 29 రద్దు చేసి 55 ప్రకారం ప్రభుత్వం మళ్లీ గ్రూప్ 1 పరీక్ష నిర్వహించాలి. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేపట్టిన నిరుద్యోగ జేఏసీ నేతలు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 స్థానానికి పడిపోయాను. నెంబర్ 2 అనేది మిథ్య అని అప్పుడే గ్రహించానన్న విజయసాయిరెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.